ఇప్పుడు మనకి ఎక్స్‌ప్లోరేషన్ అనేది ఓపెన్ అయింది. ఈ ఎక్స్‌ప్లోరేషన్‌లో ఏమిటంటే మనకు ఇప్పుడు చూపిస్తున్నారు కదా గైడెన్స్ అనేది. ఎక్స్‌ప్లోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ హీరోస్ అయితే మన దగ్గర ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. సో మన దగ్గర అయితే ఇప్పుడైతే ఒక్క హీరోనే ఉన్నాడు. సో ఫైట్ చేసిస్తాం. సో ఇక్కడ చూపించినట్లయితే మనకి ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ టైం అనేది అయిపోయిన తర్వాత హీరో స్కిల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాన్ని ట్యాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఈ ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ చేస్తాం. సో నేనైతే ఇప్పుడు సెకండ్ది కూడా చేస్తున్నాను. ఫైట్ క్లిక్ చేస్తున్నాను. ఈ ఫైట్ కూడా మనం విన్ అయిపోయాం. నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ చేసేస్తున్నాను ఇంకా మీకు మిగిలిన చూపించడానికి. సో ఎక్స్‌ప్లోరేషన్ బయటకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకు ఒక క్లెయిమ్ అనేది వచ్చింది. అప్గ్రేడ్ ఫైనాన్షియల్ లెవెల్ 4 అయిపోయింది. సో నేను క్లెయిమ్ చేశాను. సో మళ్ళీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడు మనకి చేయాల్సింది ఏంటంటే ఫైనాన్స్ని అప్గ్రేడ్ చేసుకోవడమే. సో ఇప్పుడు నేను మళ్ళీ అప్గ్రేడ్ కొడుతున్నాను. ఇక్కడైతే ఇక్కడ రిక్వైర్స్లో మనకి ఏం చూపిస్తుందంటే హీరో హాల్ లెవెల్ 1 అంటే మనం ఫస్ట్ బిల్డింగ్ లెవెల్ 1 అనేది మనం ఇప్పుడు బిల్డ్ చేయాలి. సో నేను గో మీద క్లిక్ చేస్తున్నాను. ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం, బిల్డ్ కొట్టాను. సో మనం ఫైనలీ మనం హీరో హాల్ అనేది బిల్డ్ చేస్తాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి డైలీ ఫ్రీ రిక్రూట్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో నేను ఫ్రీ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ అన్నీ మనకి గిఫ్ట్ బాక్స్ రివార్డ్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో వాళ్ళు చూపిస్తున్నారు గైడెన్స్లో మనకి హీరోస్ మీద క్లిక్ చేయమని. సో నేను హీరో మీద క్లిక్ చేశాను. తర్వాత హీరోని అప్గ్రేడ్ చేస్తున్నాను. ఓకే, సో 2 హీరోస్ని కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవడం మంచిది. సో మనకి ఇక్కడ టాప్లోని బుక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ డైమండ్స్ అనేవి వచ్చాయి. ఇది మనం ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క స్టార్ ఫిల్ అయిన తర్వాత మనకి రివార్డ్స్ అనేవి వస్తుంటాయి. సో నేను అన్నీ తీసుకున్నాను. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ సర్వైవల్ టీం నుండి మనకు ఒక మెయిల్ అనేది వచ్చింది. సో వాళ్ళొక స్పెషల్ బగ్ అనేది ఫిక్స్ చేశారు. సో మనకి దానికి రివార్డ్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇవైతే నేను కీస్ అలాగే ఉంచుతాను. ఒకేసారి తీసుకోవడానికి ట్రై చేస్తాను. మనకి డే 7 డే మనకి ఇక్కడ సైన్అప్కి మనకైతే స్పెషల్ రివార్డ్స్ అయితే ఉంటాయి. సో నేను క్లెయిమ్ చేస్తున్నాను. సో ఓకే, నేను క్లెయిమ్ చేసేసాను. సో ఇక్కడ అనేది మళ్ళీ మనకి ఎంటీ ప్లేస్లోని చూపిస్తున్నారు. సో ఇక్కడనైతే బిల్డ్ చేస్తాను. సో ఒక బిల్డ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా నేను బిల్డ్ చేస్తాను. సో ఇది క్లినిక్ అండ్ ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు షెల్టర్ 3. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఓకే, షెల్టర్ 3 అనేది మనం ఇప్పుడు రీసెంట్ బిల్డ్ చేసిన దాన్ని లెవెల్ 3 అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను దాన్ని లెవెల్ 3 చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఇక్కడ లోన్ అని వాటిని అప్గ్రేడ్ చేస్తున్నాను. సో అప్గ్రేడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ అప్గ్రేడ్ కొడితే సో 6 సెకండ్స్ అయితే చూపిస్తుంది. చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇది లెవెల్ 2 అయిపోయింది. ఇప్పుడు మనం 3 అయితే చేయాలి. సో నేను మళ్ళీ అలా క్లిక్ చేస్తాను. సో మీరు అలా నాన్ స్టాప్ క్లిక్ చేయక్కర్లేదు. మీరు అలా లాంగ్ ప్రెస్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, నేను అప్గ్రేడ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇది ఒక 30 సెకండ్స్ చూపిస్తుంది. సో మిగిలిన మన దగ్గర ఓకే అన్నీ సెట్ అయిపోయాయి. ఓకే, ఓన్లీ లెవెల్ 3 అయిపోతే మనం లెవెల్ 5కి మనం ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాని టైం 10 minutes అని చూపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఈలోపు నేను రివార్డ్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మీకు రిక్రూట్ 10 times అంటే మొత్తం 10 కీస్ కలిపి ఒకసారి వస్తుంది. గోల్డెన్ కీస్ రివార్డ్ కలిపి
ఇదైతే ఇండివిజువల్కి ఒక్కొక్క కీని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే నాకు 5 కీస్ ఉన్నాయి. సో నేనైతే ఇండివిజువల్గా తీసుకుంటాను. ఓకే, నేనైతే క్లెయిమ్ చేశాను. సో మనకి లెవెల్ 3 అనే షెల్టర్ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేస్తాను. సో ఇక్కడైతే మనం ఇందాక బిల్డ్ క్లిక్ చేసాం కదా. సో ఇక్కడైతే మనకి ఇందాకలా బిల్డ్ చేస్తున్నాం కదా. సో ఈ ఫర్నెస్ దగ్గర అయితే మనకు ఇప్పుడు మళ్ళీ గైడెన్స్ చూపిస్తున్నారు. సో ఈ గైడెన్స్లో ఏముంది చూద్దాం. సో క్లిక్ చేశాను. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ స్పీడ్ అని ఉంది. సో ఇక్కడ యూజ్ అని చూపిస్తున్నారు, యూజ్ చేశాను. సో ఇదైతే బిల్డ్ అయితే అయిపోయింది. సో ఆ టైం అయితే స్కిప్ అయిపోయింది అని అర్థం. సో ఇక్కడ మనకి అప్గ్రేడ్ టు లెవెల్ 5. ఓకే, మనం ఒక హీరోని లెవెల్ 5 వరకు అప్గ్రేడ్ చేసాం. సో మనకి రివార్డ్ అనేది వచ్చింది. సో ఇలాగైతే చాలా రివార్డ్స్ అయితే ఉంటాయి. చాలా చిన్న చిన్న టాస్క్స్ కూడా ఈ గేమ్లో చాలా రివార్డ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే టాప్లోని పీపుల్స్ అయితే 10/10 ఉన్నారు. సో ఇక్కడనైతే క్లినిక్లో అయితే ఒకళ్ళని అసైన్ చేస్తున్నాను. ఓకే, మనం అప్గ్రేడ్ చేసే కొద్దీ మనం ఇంకా పీపుల్ని అసైన్ చేయడానికి అయితే చాలా వీలు ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ చూడండి బిఐపి అని ఉంది టాప్ రైట్లోని. సో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడైతే మనకు ఒక బాక్స్ అనేది రెడ్ డాట్తో చూపిస్తున్నారు. సో ఇక్కడ క్లిక్ చేశాను. మనకైతే ఒక 200 పాయింట్స్ అయితే ఈరోజు వచ్చాయి, విఐపి పాయింట్స్. సో విఐపి పాయింట్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మనం ఆడే ఫ్యూచర్ గేమ్లో చాలా అయితే యూజ్ అవుతాయి. దీని ద్వారా మీకు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు విఐపి లెవెల్ 1లో అయితే రిప్రొడక్షన్ స్పీడ్ అయితే 2% అయితే ప్లస్లో ఉంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ 100K ప్లస్లో ఉంది. సో ఇదైతే మనం అలాగా విఐపి అనేది మన లెవెల్ పెరిగే కొద్దీ మనకు అనేది ఏంటంటే ఇక్కడ వీటి యొక్క వాల్యూస్ కానీ మన స్టోరేజ్ కెపాసిటీస్ కానీ పెరుగుతుంటాయి. సో ఇక్కడైతే మనకి ఇంకా ట్రయల్స్ మీద క్లిక్ చేశాను. ఈ ట్రయల్స్ మీద మనకి ఇక్కడ కూడా క్లెయిమ్ అనేది ఉంది. సో ఫర్నెస్ అప్గ్రేడ్ మనం చేసినందుకు మనకైతే క్లెయిమ్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే డైలీ లాగ్లో కూడా నేనైతే మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నాను. సో మనకైతే డైలీ రివార్డ్స్ అయితే ఉంటాయి. సో ఈ గేమ్ అనేది స్టార్టింగ్లోని మీరు ఆడినప్పుడు అయితే మీకు అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. బట్ ఇది ఏంటంటే మీకు ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు అనేది వరల్డ్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడే మీకు అయితే ఈ గేమ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను మళ్ళీ ఇక్కడ అనేది ఐరన్ మైన్ అనేది నేనైతే బిల్డ్ చేశాను. ఇక్కడే సర్వైవర్ని ఒకరిని అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు అనేది ఏంటంటే వర్క్ అసైన్ అవుతారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ ఫర్నెన్స్ అప్డేట్ చేయడానికి లేదా అప్గ్రేడ్ చేయడానికి కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఐరన్ మైన్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసాం కదా. అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అప్గ్రేడ్ చేయాలి లెవెల్ 5 వరకు. సో మళ్ళీ నేను అప్గ్రేడ్ చేస్తాను. మళ్ళీ అప్గ్రేడ్ పెట్టాను. సో ఇక్కడైతే మనం పీపుల్ మీద క్లిక్ చేసినా కూడా మనం ఇక్కడ అసైన్మెంట్స్ ఏవేవి ఉన్నాయో మనం చేయొచ్చు. ఎవరెవరికి అసైన్ చేయాలో మనం చూడవచ్చు. సో ఇక్కడైతే ఐరన్ మైన్లో ఇంకో పర్సన్ మనం అసైన్ చేయొచ్చు. సో చేసాం. ఓకే, మళ్ళీ అప్గ్రేడ్ అయిపోయింది. మళ్ళీ నేను వీటిని ఒక్కొక్క ఎలిమెంట్ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ అప్గ్రేడ్ మీద క్లిక్ చేస్తాను. 35 సెకండ్స్ చూపిస్తుంది. సో ఇలాగా మనం వచ్చేసరికి ప్రతిదీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ వైజ్ మనం గేమ్లోని మనం వాడు చూపించేదాన్ని బట్టి మనం ఫర్నెన్స్ని అప్గ్రేడ్ చేయడానికి ఏటైతే రిక్వైర్స్ ఉంటాయో మనం వాటిని ఫుల్ ప్లేజ్ చేసి దాన్ని మనం ఏంటంటే అప్గ్రేడ్ చేస్తాం. సో 2 డే గేమ్ ప్లే అయితే నేను ఇలాగైతే ముగిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీరు కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ దీని గురించి ఇంకా డెప్త్గా మనం మాట్లాడుకుంటాం. యూజువల్లీ ఇవైతే చాలా సిరీస్ అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ గేమ్ అయితే అందరూ ఆడరు, బట్ ఆడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందుకే నేను ఇంకో సర్వర్ నుండి మళ్ళీ ఫస్ట్ నుండి గేమ్ ప్లే చేస్తే మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.